సార్, సోషల్ మీడియాను కంట్రోల్ చేయాల్సిందే అని ఏపీ కేబినెట్ అంత తీవ్రంగా చర్చించడానికి కారణం ఏంటంటారు? ఏపీలో ప్రజలకు ఇంకేం సమస్యలు లేవా? కేవలం సోషల్ మీడియా మాత్రమే ప్రధానమైన సమస్య? ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాను కంట్రోల్ చేసేందుకు ఒక టాస్క్ ఫోర్స్ కూడా నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. సోషల్ మీడియాలో విశృంఖలత్వం ఉన్నమాట నిజం, ఉన్మాదం ఉన్నమాట నిజం. కానీ ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం మాత్రమే చేస్తున్నది కాదు. ప్రతిపక్షం పైనే కాదు, స్వతంత్రంగా ఆలోచించే వారిపైన, విశ్లేషించే వారిపైన, అభిప్రాయాలు చెప్పే వారిపైన, పాత్రికేయులపైన అధికారంలో ఉన్నవారు కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పెట్టి కేవలం అధికార కూటమి పైన వచ్చేటువంటి సోషల్ మీడియా దాడిని నియంత్రిస్తారా, లేదా అధికార కూటమే చేసేటువంటి దాడిని కూడా నియంత్రిస్తారా? ప్రభుత్వం చెప్పాలి. అంటే ఇది నిజంగా సమాజంలో దుర్మార్గంగా మారిపోయినటువంటి ట్రోలింగ్ను నివారించడానికే అయితే అభ్యంతరం లేదు. రెండు వైపులా నియంత్రించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా, భావప్రకటన స్వేచ్ఛ సరే, కానీ కుల మతాల చిచ్చు పెడితే ఊరుకోమని. ఖచ్చితంగా ఊరుకోవద్దు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ఏ సంస్కృతి మంచిది కాదు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్లు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మతాన్ని ప్రశ్నించినట్లు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టినట్లు, ఆఖరికి ఒక రాజకీయ విశ్లేషణ చేసిన అల్లలు సృష్టించినట్లు కేసులు పెడుతున్నారే. ఇప్పుడు నా అనుభవమే చెప్తాను. నేను ఎన్నడూ కూడా నా జీవితంలో అసభ్యంగా, అభ్యంతరకరంగా, అమర్యాదకరంగా, అశ్లీలంగా మాట్లాడలేదు. అన్పార్లమెంటరీ కూడా మాట్లాడలేదు. 40 ఏళ్ళుగా నేను రాస్తున్నాను, మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడి ఒక్క వీడియో, కనీసం ఒక్క వీడియో చూపెట్టినా, అంటే మార్ఫింగ్ చేయక, ఏ ఉపయోగించి సృష్టించక, ఒరిజినల్ వీడియో ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. ఒక్కటి కనిపించినా నేను జీవితంలో మళ్ళీ మాట్లాడను కెమెరా ముందు. యూట్యూబ్ ఛానల్ కూడా క్లోజ్ చేసి పడేస్తాను. చూపెట్టండి. మరి అలాంటప్పుడు నాపై కూడా అల్లర్లు సృష్టిస్తున్నారు, సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, కేసు పెట్టారు కదా. అందువల్ల రేపు టాస్క్ ఫోర్స్ నిజంగా మరి ఇలాంటి బూటకపు కేసుల్ని కూడా నియంత్రిస్తుందా? ఇలాంటి కేసులు పెట్టిన వారిపై కూడా చర్యలు తీసుకుంటుందా? ఇలాంటి కేసుల్ని ఎంటర్టైన్ చేసిన పోలీస్ వ్యవస్థను మందలిస్తుందా? ఇది ప్రశ్న కదా. నిజంగానే కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు పెడితే ఆపాలి. ఇవాళ ఎవరు మీద పడితే వాళ్ళ మీద ఉపా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఏబిఎన్ ఛానల్లో భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ఓపెన్గానే బెదిరిస్తున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళపైన, నాగేశ్వర్ లాంటి వాళ్ళపైన మేము ఉపా కేసులు పెడతామని. సో ఉపా కేసు ఎవరి మీద పెడతారు? దేశానికి ప్రమాదమైన తీవ్రవాదుల మీద పెడతారు. కానీ తమను ప్రశ్నించే వారందరూ తీవ్రవాదులని, దేశద్రోహులని కేసులు పెట్టుకుంటూ పోతే ప్రజాస్వామ్యం నిలబెడుతుందా? ఖచ్చితంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఉన్నమాట నిజం, చాలా దుర్మార్గంగా ట్రోలింగ్ ఉన్నమాట నిజం. కానీ ఇంతకుముందు చెప్పినట్లు అది వన్ సైడెడ్ లేదు, అది రెండు వైపులా ఉంది. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ భయంకరంగా పోలరైజ్ అయ్యాయి. 2 పార్టీల మధ్య, 2 నాయకుల మధ్య పోలరైజ్ అయిపోయింది. సో నేనే కాదు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా, రాష్ట్రం అనే భావన లేదు, మన దగ్గర ఉండి కులం అనే భావన ఉంది అని. మరి అలా అన్నందుకు పవన్ కళ్యాణ్ కులాల మధ్య చిచ్చు పెట్టినట్టు అవుతుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడే చెప్పారు కదా, సాయి కృష్ణ కాపు, నాగరాజు కాపు అని. ఇలా నిందితుణ్ణి, బాధితుణ్ణి కులాల పేరిట లెక్కలు వేసినటువంటి మన ముఖ్యమంత్రి కులాల మధ్య చిచ్చు పెట్టినట్ట. అందువల్ల కుల ప్రస్తావన చేసినప్పుడల్లా కులాల మధ్య చిచ్చు పెట్టినట్టు కాదు. పైగా నాలాంటి వాడు అసలు కుల ప్రస్తావనే చేయలేదు. నేను చేసిన రాజకీయ విశ్లేషణలో కులం పేరు కూడా ఎత్తలేదు. మరి నా పైన కులాల మధ్య చిచ్చని పెట్టి వాళ్ళ అనుకూల టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టి ఆ డిబేట్ల ఆధారంగా కేసులు పెడితే ఏమనుకోవాలి? అందువల్ల భావప్రకటన స్వేచ్ఛ మీకు మాత్రమే ఉంటుంది, ఎవరికి ఉండదా? అందువల్ల టాస్క్ ఫోర్స్ పెట్టడాన్ని ఆహ్వానించాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం చూశాక, కేసులు పెడుతున్న తీరు చూశాక, అధికార కూటమి వారు రెచ్చిపోయి స్వతంత్ర విశ్లేషకులపైన, జర్నలిస్టులపైన, ప్రశ్నించే వారందరిపైన అత్యంత నీచంగా చేస్తున్న దాడి చూశాక ఈ టాస్క్ ఫోర్స్ న్యాయంగా ఉంటుందా
ధర్మంగా ఉంటుందా అనే అనుమానం రాకపోదు కదా. నిజంగానే మీకు ఆనెస్టీ ఉంటే చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, 40 ఏళ్ళ అనుభవం రాజకీయ నాయకుడు, దేశ రాజకీయాల్లో అత్యధిక కాలం రాజకీయాల్లో ఉండడమే కాదు, అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన నాయకుడు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు స్పష్టం చేయాల్సింది ఏంటంటే, ఈ సోషల్ మీడియా దుర్మార్గానికి సోర్స్ ఎవరైనా, మీరు బాధితులు ఎవరు అనేది మేము చూడము. ఎవరైనా సోర్స్, మా వాళ్ళైనా కేసు పెడతాం. ఇంకా నిజంగా అయితే మా వాళ్ళ మీద ముందు పెడతాం, ఎందుకంటే మేమన్నా ఆదర్శంగా ఉండాలి అని. అందువల్ల మీరు మీ కూటమిని ఆదర్శంగా ఉంచి, ఆ తర్వాత ప్రత్యర్థులు ఆదర్శంగా లేకపోతే, ప్రతిపక్షాలు ఆదర్శంగా లేకపోతే, విశ్లేషకులు జర్నలిస్టులు ఆదర్శంగా లేకపోతే చర్యలు తీసుకోండి. అభ్యంతరం ఏంటి? సమాజానికి యాంటీ సోషల్గా మారిన వారిని ఎవరూ సమర్థించరు. మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే వారిని సమర్థించకూడదు. దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేస్తే సమర్థించకూడదు. కానీ దేశంలో మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కడు పాకిస్తాన్ ఏజెంట్ కాడు, చైనా ఏజెంట్ కాడు. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ అని చెప్పింది. నిన్న కాక మొన్న విజయ్ కరూర్ పర్యటన పైన డిఎంకే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నది? ఇదే మాట అనేక సార్లు అన్నది, ఫ్రీ స్పీచ్ షుడ్ బి కౌంటర్డ్ బై మోర్ ఫ్రీ స్పీచ్ అని. నేను రాజకీయ విశ్లేషణ చేశాను, మీకు నచ్చలేదనుకోండి, సభ్యత సంస్కారంతో మర్యాదగా పార్లమెంటరీ పద్ధతుల్లో మీరు దాన్ని ఖండించండి, తప్పనండి. ఒకటి కాదు 100 మంది తప్పనండి. అది ప్రజాస్వామ్యం అంటే. కానీ మీరు మాట్లాడితే మీ పైన కేసులు పెడతాం, బూతులు తిడతాం, మిమ్మల్ని నీచంగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాం, అవమానిస్తామంటే ఎలా? ఇదివరకు మనం చంద్రబాబు పాలనలో ఇది ఎరగము. ఇది కొత్తగా వస్తున్న ట్రెండ్ కదా. దీన్ని మొదలు కట్టడి చేస్తే చంద్రబాబు నాయుడుకు క్రెడిబిలిటీ పెరుగుతుంది. నిజంగానే అప్పుడు సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు స్వాగతిస్తాం.